ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ధర్మం ఎక్కడుంటుందో దాన్ని మీరు ఫాలో అవుతారు, ధర్మం వైపు మీరు ఉంటారు అనుకున్నప్పుడు, సినిమాలో ధర్మాన్ని మీరేం చూసారు? మీది 'అఖండ తాండవంలో' మీ స్పీచ్ చూసాం అందులో. 'సంభవామి యుగే యుగే' అనే దాన్ని దానికి రిఫ్లెక్ట్ చేస్తూ, దానికి రిలేట్ చేస్తూ మీరు మాట్లాడారు. అందులో ఆల్మోస్ట్ 20 ఏళ్ల తర్వాత అనుకుంటా మీరొక సినిమాలో, అవును. అవును ఈవెన్ కవిత ఇఫ్ ఇట్ గారు. ఈస్ భగవద్గీత శ్లోకమైనప్పటికీ సినిమాలో మీ గాత్రాన్ని మేము వినబోతున్నాము. బట్ అక్కడ కూడా మీరు బోయపాటి సీనుకి సంబంధించో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హీరోలో, మ్యూజిక్ డైరెక్టరో వాళ్ళందరినీ కూడా ధర్మం వైపు, సో సినిమా ఈజ్ ఎ కమర్షియల్ థింగ్. కంప్లీట్‌గా కమర్షియల్ ఉంటుంది. అందులో ఎంత డబ్బు పెట్టారు, ఎంత డబ్బొచ్చాయి, రికార్డ్స్, కలెక్షన్స్ దీని గురించే కదా మాట్లాడుకునేది మరక్కడ. మీరెందుకు అంతలా ఇన్వాల్వ్ అయ్యారు? సూపర్ ఏశారుగా. దీనికి సమాధానం చెప్తాను. నాకు నిజానికి చెప్పిన వాడి క్యారెక్టరు, చెప్పిన వాడి గమనం మీద ఒక స్పష్టమైన, ఒక ఖండితమైన అభిప్రాయం ఉంటే ఈ ప్రశ్న రాదు. హ్మ్. కారణం ఏమిటంటే, నేను సినిమా పరిశ్రమలో 2006 వరకు సినిమా పరిశ్రమతో ఒక అనుబంధంలో ఉన్నవాడిని. సినిమా గాయకుడుగా, సినిమా ఫంక్షన్స్, సినిమా వేదికలు అవన్నీ ఉన్నవాడిని. అవి నచ్చక ఆ మార్గంలో నేను ఇమ్మడక, ఇది మన మైండ్ సెట్‌కి, మన ఐడియాలజీకి సెట్ అవ్వట్లేదు. ఇది అంటే పూర్తిగా సెట్ అవ్వట్లేదు. మనుష్యాణం సహస్రేషు అంటాడు గీతలో. అంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు అని. అది ప్రతి ఫీల్డ్‌లో ఉంటుంది కవిత గారు. సినిమా అనేది తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. నేను ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నా మొదటి ఇన్స్పిరేషన్ సినిమా. ఒక గదిలో నలుగురు కూర్చుని 40 కోట్ల మందికి ఒక సబ్జెక్ట్‌ని, ఒక సినిమాని వాళ్ళ హృదయాల్లోకి తీసుకువెళ్ళటం ఎలా అని ఆలోచించి సక్సెస్ అయ్యి వందల వేల కోట్లు సంపాదించగలరు. జాతిని కదిపేయగలరు. అలా నన్ను కదిపేసిన సినిమా ఏమిటో తెలుసా అండి? శంకరాభరణం. శంకరాభరణం ధర్మానికి సంబంధించిందా? అధర్మానికి సంబంధించిందా? అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు, సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఆ పాటలు నా హృదయంలో, ఆ డైలాగ్స్ నా హృదయంలో, విశ్వనాథ్ గారి సినిమాలో జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. ఇట్లాంటివన్నీ నా జీవితం మీద చాలా ప్రభావితం చూపించడం కారణంగా నేను హైదరాబాద్‌కి ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించడానికి వచ్చాను. దానికి మూల కారణం సినిమా. చిన్న విషయం కాదు. ఒక సినిమా ఎలా ప్రభావితం చేస్తుందంటే జనాల్ని, నేను దుర్మార్గుడిగాను మార్చగలదు, సన్మార్గుడిగాను మార్చగలదు. దుర్మార్గుడిగా ఎంతమందిని మార్చిందో నాకు తెలియదు. నన్ను గొప్ప మార్గంలోకి ప్రవేశపెట్టి నా జీవితాన్ని, నా జన్మని చరితార్థం చేయగలిగే స్ఫూర్తినిచ్చింది సినిమా. ఆ మార్గంలోకి నన్ను ప్రవేశపెట్టింది సినిమా పాట, సినిమా గాత్రాన్ని నాకు రుచి చూపించి నాలో సనాతన ధర్మ బీజాల్ని నాటిన ఇటీవలే స్వర్గస్థులైన కీర్తిశేషులు మా నాన్నగారు లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన నాకు పరిచయం చేసింది ఘంటసాల గారి పాట. ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆ పాట ద్వారా నేను ఎంత దూరం వెళ్ళానంటే, ఆ పాట పాడిన గాయకుడిని దగ్గర పెట్టుకుని, నందనవనమున ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. ఘంటసాల గారు.
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప. దాని అర్థం చావు పుట్టుకలు కామన్, వాటి గురించి బాధపడకు. ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు, ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణించాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. కానీ చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం ఉందే, అది మాత్రం నీ చేతిలోనే ఉంది. అందుకని అందంగా జీవితం ప్రయాణించు, స్ఫూర్తిదాయకంగా జీవితం గడుపు, ధర్మబద్ధంగా జీవితం గడుపు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం నీ గురించి మాట్లాడుకుంటూ నువ్వు లేని లోటుని గమనించి వీళ్ళు లేని లోటుని మనం కూడా భర్తీ చేసేంతగా ఎదగాలరా అనే స్ఫూర్తినిచ్చేట్టుగా బతుకు. ఇది కదా భగవద్గీత. ఇది సార్వజనీయంగా లేదు, ఇది మతానికి సంబంధించిన ప్రీచ్లాగా ఉందా, లేదా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే చేసిన బోధలాగా ఉందా? కమింగ్ టు యువర్ పాయింట్. సో నాన్నగారు అలా పరిచయం చేస్తే, అలా నేను ఆ సినిమా స్ఫూర్తితో వచ్చిన వాడిని. ఈ భగవద్గీత దాకా భారతదేశంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత, 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి ప్రపంచానికి అంకితం ఇచ్చిన భారతదేశపు తొలి గాయకుడిని. ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నా. నాకెందుకండి, నేను డబ్బు వెనకాల ఎందుకు పడతానండి? అది వద్దనుకుని కదా వచ్చింది. నెలకు 6-7 లక్షలు సంపాదించేవాడిని. అది వద్దని కదా అనుకుని కదా ఈ మార్గంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు వెతుక్కుంటున్నాము. డబ్బు కాదు, ఇదేదో ఈ రుచి అమృతతుల్యమైన రుచి. అది కాఫీ తాగినట్టు, పాలు తాగినట్టు, సినిమా పాట పాడితే, కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు, ఇది అమృతం తాగినట్టు. దుగ్ధం గీతామృతం మహత్. అలాంటి నేను 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలోకి నేను ఎంటర్ అయ్యానంటే, ఒక సినిమాలో పాడానంటే, ఆ పాడింది సినిమా పాట కాదు, ఆ పాడింది మామూలు భక్తి గీతం కూడా కాదు. భక్తి గీతం కూడా పరమేశ్వరాన్ని అంతటి వాడివి ఇంతటి వాడివని మెచ్చుకునేది. వాడినేం మెచ్చుకోక్కర్లేదు మనం, ఆయన స్థాయి ఏమిటో ఆయనకి తెలుసు. కానీ నేను వెళ్ళింది ఏమిటంటే, ఒరేయ్ నా అవతార పరమార్థం ఇది నాన్న, ఇది జనాలకి చెప్పండి. తప్పు చేస్తే తోలు తీస్తా, ఒప్పు చేస్తే రక్షిస్తా. ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణ విజయాలని సాధించలేవు నాన్న అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ దైవబలం దేనివల్ల వస్తుందంటే, నువ్వు ఆచరించే ధర్మం వల్ల, నువ్వు ఆచరించే కర్మ ఫలమే పరమాత్మ కర్మ సాక్షి. ఒకటితో దగ్గర నమే భక్త ప్రణశ్యతి, నమే. ఇంకొకటి అత్యద్భుతమైన స్టేట్మెంట్ ఏంటో తెలుసా కృష్ణ పరమాత్మది? నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల నిష్కారణమైన ప్రియత్వం కానీ ఉండదు. ఊరికే ఒకడిని ప్రేమించేడు, ఊరికే ఒకడిని ద్వేషించేడు. ఎందుకురా నుదుట ఇలా రాశావు అని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మొయ్యడానికి అని తిట్టాడు ఒక కవి ఒక సినిమాలో క్యారెక్టర్ కోసం. అలా మన కోపం వస్తే దేవుని తిట్టుకుంటుంటాం. వాడికి నీ మీదేం ఫీలింగ్ లేదు, నీకేదో చెడ్డ రాత ఏం రాసేయడు. అదంతా ఏమిటంటే, ఇది అంత ఏమంటారు, నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నావో దాని ఫలితం ఎలా అయితే టీచర్ మార్కులు వేస్తాడో, పరమాత్మ కూడా అంతే. నువ్వు ఇది చేసుకున్నావు, ఆ తర్వాత కాలంలో అనుభవిస్తావు ఏదైతే చేస్తున్నావు. అందుకనే భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి కవిత గారు. భగవద్గీత సిద్ధాంత గ్రంథం, మత గ్రంథం కాదు, దైవ గ్రంథం. ఇది జ్ఞాన గ్రంథం, మత గ్రంథం కాదు. ఇది ఒక వర్గానికి చెందిన గ్రంథం కాదు. సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించి చేసిన మహిమోపదేశం, హితోపదేశం. అందుకని అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో, న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్స్ మ్యాండేటరీ. అక్కడ జరుగుతోంది అధ్యయనం. అణుబాంబు టెస్ట్ టైంలో ఓపెన్ హ్యామర్ భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు.
దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. గీతా జయంతి సందర్భంగా మన కాన్వర్సేషన్ నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో భగవద్గీత పాడడానికి నన్ను చాలా గొప్ప సంగీత దర్శకుడు, అసలు యూత్లో అతను ఒక పవర్ఫుల్, అతను ఒక తపస్వి, దాన్ని ఏమంటారు, ఒక రాక్షసుడు అంటారే, ఒక గొడ్డు చాకరీ చేస్తాడరా అంటారే, అంత కష్టపడి చేస్తాడండి అతను. తమన్ అతనితో నాకు పూర్వం చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. మరణి శర్మ గారితో చాలామంది దగ్గర అతను ఒక డ్రమ్స్ ప్లేయర్, రిథమ్స్ ప్లేయర్గా ఉన్న రోజుల నుంచి అతని వినయం, అతని క్రియేటివిటీ, అతని ఉత్సాహం, అతని పవర్, అతని ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ మా యుఎస్ టూర్స్లో నేను చాలా దగ్గరుండి గమనించాను. గురుగారు అంటుండేవాడు. నా పాటలకి చాలా స్టేజెస్ మీద కూడా చాలా 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 వాయించాడు అతను. ఈ అనుబంధంతో చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు అతను. గురుగారు, మీకు చిన్న 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 డైవర్షను, మా సినిమాలో మీ గాత్రం కావాలి అన్నాడు అతను. అంటే నేను సినిమా అనే దీన్ని మానేసి నేను దశాబ్దాలైంది నా యొక్క తమన్ గారు అన్న. గురుగారు, మీకు ఇది డైవర్షన్ కాదు, మీరు ఏం పాడుతున్నారో అదే పాడాలి ఇందులో అన్నాడు. అయితే నేను వచ్చేస్తానన్నా. అదే భగవద్గీత. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శ్లోకాలు చెప్పాడు అతను. ఏం శ్లోకాలు చెప్పాడంటే, పరమాత్ముడి అవతార పరమార్థముని తెలియచేసే అత్యద్భుతమైన భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు, ఆ శ్లోకాలే పాడించాడు అతను. ఇది పాడాలి గురువుగారు, నేను జస్ట్ ట్యూన్ ఇస్తాను, కానీ ఏమిటంటే అది మీరు వచ్చేసరికి దాన్ని ఒక లిప్ మూమెంట్ ఇచ్చి రికార్డ్ చేసేసాం, షూటింగ్ చేసేసాం, మీరు ఆ లిప్ మూమెంట్కి తగ్గట్టుగా పాడాలి అన్నాడు. అది చూసి అసలు ముందు ఆ సీన్ చూస్తే నాకు పులకరింతలు కలిగింది. ఒక కీలకమైన సందర్భం అది, అఖండ 2. దానికి వెళ్ళే ముందు అక్కడ ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, నేను అతను చూసినప్పుడు నేను అనుకున్న అఖండ, నేను 1 చూసినప్పుడు అఖండ 2 అనౌన్స్ చేసినప్పుడు ఇతనే ఈ సినిమాకి సరైనోడు అనిపించిందండి. ఇలాంటి సినిమాలకి, ఎందుకంటే అతను డీటెయిల్డ్ వర్క్ చేస్తాడు, అతనికి ఎమోషనల్గా నేను కనిపించింది. అతను కూడా గురువు ముత్యాల సుబ్బయ్య గారికి అసిస్టెంట్గా, నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారికి అసిస్టెంట్గా చేసే రోజుల నుంచి అతను తెలుసు, నేను అతనికి తెలుసు. అట్లా ఆ పెద్దరికం, ఆ గౌరవం ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఈ మార్గంలో ఉన్న కారణంగా అతనికి నా గురించి పూర్తిగా తెలుసు. కూర్చోబెట్టి అతను దాదాపు 1 గంట సేపు నాకు మీతో పంచుకోవాలంది గురువుగారు, నాకు ఈ సబ్జెక్ట్ అంతా మీకు చెప్పాలంది గురువుగారు. అత్యంత కీలకమైన సందర్భాలు, ఆ సన్నివేశాలు అన్నీ చెప్పాడు అతను, డైలాగులతో సహా. ఇది మోస్ట్ పవర్ఫుల్ సినిమా. అందులో నాకు కనిపించింది, నిన్న నేను వేదిక మీద కూడా చెప్పాను, అందులో నాకు కనిపించింది దైవభక్తి, ప్రతివాడు ఏదైతే కలిగి ఉండాలో అది ఈ సినిమాలో ఉన్నాయనిపించింది. అతను బోయపాటి శ్రీను గారు నాకు చెప్తున్నప్పుడు, దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఈ ప్రతి ఒక్కడు ఇది కలిగి ఉండాలండి. కృష్ణుడి మీద భక్తి అని చెప్పటం లేదు, దైవభక్తి. రెండవది దేశభక్తి, ఏ దేశంలో పుట్టావో దాన్ని ప్రేమించునన్న, దాని విలువ తెలుసుకోరా, దాన్ని రక్షించడం కోసం ప్రతిరోజు 5 నిమిషాలు ఆలోచించు, ఈ దేశం కోసం నేనేం చేశాను, ఈ దేశం ఇవాళ ఎంత దారుణమైన స్థితిలో ఉంది, ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉంది. ఎవడో ఒక్క మోడీ తెలుసుకుంటే సరిపోతుందా? ఇందాక మీరు అన్నారు, ఒక్క మోడీ రియాక్ట్ అయితే సరిపోతుందా? ప్రతి ఇంటి నుంచి రియాక్షన్ కావాలి కదా. నేను హర్ట్ అయింది అది. నువ్వు హిందువా అని అడిగి చంపేస్తే ఇది ప్రతి ఒక్కడిని అన్నట్టు కదా. వాడు రేపు ఇంట్లో కూడా వచ్చి అదే పని చేస్తాడు. నువ్వు హిందువా అంటే నేను అవునంటాడు. వాడి పాపాన వాడే పోతాడని అంత అతి సంయమనం ఏమిటి హిందువులు? ఇలాగే ఉంటే భవిష్యత్తు భారతదేశం ఏమిటి? భారతదేశానికి పూర్వ వైభవం కావాలా? అసలు వైభవమే లేకుండా చేసే వాళ్ళ ముందు అసలు శిరస్సు ఉంచాలా? వాడి పాపన వాడే పోతాడు అనుకుని, లేదా రియాక్ట్ అవ్వాలా? అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే, లే జాగృత, ఫైట్ ఫర్ ది ధర్మ అంటున్నాడు కృష్ణుడు. అది మనకి పట్టలేదా? ఊరికే గీతా పారాయణాలు చేసేస్తున్నావు 700 శ్లోకాలు. ఎవరికి కావాలరా నీ పారాయణం? దాని అర్థం తెలుసుకో, అది కృష్ణుడు చెప్తోంది. దాన్ని ఆచరించు, అది కృష్ణుడు చెప్పింది. దాన్ని ప్రచారం చేయి. ప్రతి ఒక్కళ్ళలోనూ, మీ ఇంట్లో తల్లి ఉంటే, నేను ముందు తల్లులందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తుంటాను ప్రతి కార్యక్రమంలోనూ. ఈ గీతా జయంతి సందర్భంగా కూడా మీ పిల్లలకి ఒక భగవద్గీత శ్లోకం రోజు మీరు ఒకటి నేర్చుకుని దాని తాత్పర్యం మీకేమర్థమైందో ఆ తాత్పర్యం మీ పిల్లలతో పంచుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఐడియాలజీనే లేకుండా మీ ఇంట్లో పిల్లలు పెరిగేస్తే వాడు ఏం డబ్బు సంపాదించడానికి తప్ప ఇంకా దేనికి పనికి వస్తాడండి? నైతిక విలువలు లేకుండా పెంచేస్తే ఇంకా దేనికి పనికి వస్తాడండి? ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం,
వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఆ తర్వాత సంగతి. టికెట్ రేట్లు బాగా పెరగటం వల్ల అవన్నీ రాంగ్ నోషన్స్. ఎవడు చూడమన్నాడు సినిమా? రేట్ ఎక్కువ ఉంటే షర్ట్ కొంటున్నాడండి మీరు? రేట్ ఎక్కువ ఒక బ్రాండ్ షర్ట్ దగ్గరికి వెళ్ళారండి మీరు ఉదాహరణకి. ఆ బ్రాండ్ కొనాలి. పీటర్ ఇంగ్లాండ్ అన్నాడు వాడు. ఆ బ్రాండ్ షర్ట్ మీరు కొనాలి అంటే అది 5,000 చెప్పాడండి. 5,000 మీరు నేను పెట్టగలమా? అక్కర్లేదులే నాయన, నాకు 500 షర్ట్ చాలు అని పక్కకి వెళ్తాం, ఇంకోటి ఏదో కొనుక్కుంటాం. అంతే తప్ప నువ్వు పేదవాడికి దూరంగా ఎదుగుతున్నావు, నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఎలా అయినా సరే మీ షాప్లో మీ షర్ట్లని దొంగతనం చేసి లేని పేదవాళ్ళకి పంచి పెడతాను అని అంటే అదేమి నాన్ సెన్స్, ఏం ఐడియాలజీరా? ఏమి తిని పెరిగారు మీరు? అలా ఒకడు సినిమాల్ని దొంగతనం చేసి పేదవాళ్ళకి పోయి ఏమి ధర్మం అండి? ఎవడి సొమ్ము అండి? ఎవడి ధర్మం అండి ఇది? ఆయన హీరోగా పొగుడుతున్నారు కదా, అదే రాబిన్ హుడ్ అయ్యాడు కదా. మీరు హీరోగా పొగిడినంత మాత్రాన వాడు హీరో అయిపోడు. మీ స్థాయి ఏదని అర్థం. అదే అంటున్నా, మీ ఐడియాలజీ ఏదని అర్థం, మీకున్న కెపాసిటీ ఏదని అర్థం, మీకున్న జ్ఞానం అదని అర్థం. మీరు హీరో అంటే వాడు హీరో అయిపోడు. మీ నాలెడ్జ్ అలా తగలనిది అనమాట. దొంగతనం చేసేవాడు హీరో ఏమిటి? ఆకలేసి ఒకడు రొట్టె దొంగతనం చేశాడండి ఉదాహరణకి. స్థిరనిష్ట అంటే ఇది. మీరు మీరు ఇట్లాంటి వాటిల్లో మీరు ఈ పదాలన్నీ, స్థిరనిష్ట. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాడు అబద్ధం ఆడలేదు. అతని చరిత్ర మనకు తెలియట్లేదు. హరిశ్చంద్రుడు అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు సాధ్యం కాలేదండి? ఇప్పుడు సాధ్యం కాదా? ఆయన ఉదాహరణకు కాదా మనకి? ఆచరించిన వాడు మామూలు వాడు కాదు, మహారాజు. కాటి కాపరిగా నిలబడ్డానికి సిద్ధపడిపోయాడు. ఎంత స్థిరనిష్ట ఉండాలండి దానికి? అలా అతను హీరో ఎలా అయిపోతాడు? ఈ దొంగతనం ఎవర్రా నిన్ను పెంచింది అది అడగాలి నిన్ను. చిచ్చి దొంగతనం చేయడం ఏమిటిరా? తప్పు చేస్తే ముందుకు కరిగే. అప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకు? ప్రతివాడు ఒక స్టోరీ చెప్తాడు. నేను ఇందాక అదే చెప్తోంది. వాడు రొట్టె కోసం ఒక దొంగతనం చేశాడు, అలా వదిలేసామనుకోండి, వాడు ఎందుకు చేసావురా అని అడిగావు, వాడు పెద్ద స్టోరీ చెప్పాడు. మన యువతలు చాలా సినిమాలో జోకులు కూడా ఉన్నాయి. వాడు స్టోరీ చెప్పగానే వీడి యువతల వాడు విలవిల్లాడిపోయి సర్లే ఇట్స్ ఓకే అన్నాడు అనుకోండి. అప్పుడు వాడు దేనికి అలవాటు పడతాడు? మన ఈ దొంగతనాన్ని కొంచెం పెంచుతాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ దొంగతనానికి పాల్పడతాడు, ఇంకో పెద్ద స్టోరీ చెప్తాడు. ఇప్పుడు వీడు కూడా ఇప్పుడు ఈ సినిమాని వాడి పేరే ఉంటుంది, ఈ సినిమాని దొంగతనం చేసిన వాడు కూడా వాడు నీకు దీనికి ఇన్స్పిరేషన్ ఏమిటి? అసలు ఎందుకు ఇలా చేశావు అంటే నేను కిక్ సినిమా చూశానని చెప్పాడు వాడు. కిక్ సినిమాలో వాడు కూడా బ్యాంక్ రాబరీలు చేసి ఆ రాబరీలు చేసిన డబ్బుని ఒకటి ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టాట. ఏమి ఐడియాలజీరా ఇది? స్తోమత ఉంటే ఖర్చు పెడతావు, స్తోమత ఉంటే చారిటీ చేస్తావు, లేకపోతే ఉన్నంతలో చేస్తావు, అంతే తప్ప దొంగతనం మార్గం ఎలా అవుతుంది? అది అధర్మం కదా. ఇప్పుడు అదే ధర్మం అయితే ఇంకా భగవద్గీత ఎందుకు, ఇంకా పరమాత్మ ఎందుకు, ఇంకా గైడ్స్ ఎందుకు? మనకి గైడ్ కదా ఆయన. దొంగతనం అనే ఆలోచనే తప్పని చెప్తుంటే గీత, ఆలోచనే తప్పు, ఆలోచనే అధర్మం అని చెప్తుంటే వీడు ఆచరించేసి ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను జైల్లో ఉన్నాడు. రోడ్డు మీద జనాలందరూ వచ్చి నిరాహార దీక్షలు చేయాలి కదా. లేదండి అతను చేసిన ధర్మమే అనగలరా? అసలు ఏ సమాజంలో ఉన్నారా మీరు? ఏది మాట్లాడితే ఏది తోస్తే అది మాట్లాడేసి దాన్ని వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెడతారా? ఏది అనుకుంటే ఎంత దిగజారితే అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి బట్టలన్నీ తీసేసి డ్యాన్సులు చేసి, ఆడపిల్లలండి ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా, దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం, మళ్ళీ ఈ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా అంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే, డౌట్ లేదు అందులో. దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల వాడిని ఏదో ఆకర్షించడానికి. తప్పు కదా అది. ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఎవరు కారణం? నువ్వే కదా కారణం. నీ తప్పు తెలుసుకోవటంలా, నువ్వు సిగ్గుపడటంలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి. అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళని. ఎందుకంటే పురుషుడు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం. స్త్రీ క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. చాలా మంచి ఆడపిల్లలు ఎంత దేవతల్లాగా కనిపిస్తాయి. ఈ అమ్మాయి దేవతలాగా కనిపిస్తుంది. ఆ మాటలు కానీ మాట చూడండి. నేను కొందరిని అంటున్నా, వీళ్ళని చూసి ఇంకొక మానసిక మనం కూడా ఇలా చేస్తే మనకు కూడా డబ్బు వస్తుంది, పలానా ఒక దరిద్రపు ఏమంటారు ఒక సీరియల్ ఉంది, అందులో అవకాశం వస్తుంది.
ఇది కదా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. ఈ మానసిక దుర్బలత్వం ఉందే, ఇది ప్రతి చోట ఉంది. ఎలక్షన్స్లో మందు పోస్తే, ఎలక్షన్స్లో డబ్బు పంచిపెడితే మనం 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 గెలుస్తాం. వీళ్ళ ఏలుబడిలో ఉండేవాళ్ళు. దురదృష్టం కదా అది. వీళ్ళు మనుషులైనా, వాళ్ళు ముఖ్యమంత్రులైనా, వాళ్ళు పార్టీ అధినేతలైనా అవతల వాడే అంటే నీకు బలం లేదన్నమాట. ఇంత ఇంత హేయమైన, ఇంత మానసిక దుర్బల స్థితిలో ఉన్నావా వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి? వాడు ఇంకా దుర్బలుడు. వాడి నాలెడ్జ్ ఏంటి? మన డబ్బే, అది ప్రజల డబ్బే, మన డబ్బు మనకిస్తుంటే తీసుకో. ఏ రూపంలో తీసుకుంటున్నావు? లంచం రూపంలో తీసుకుంటున్నావు. ఆ రూపం, నువ్వు తీసుకునే రూపం దారుణం కదా. వాడు ఆ డబ్బు తీసుకుని వాడు ఓటు వేస్తున్నాడు. ఇలా తీసుకోవడానికి అలవాటు పడి వాడి ఉచ్చం లేదు, నీచం లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి ధర్మం లేదు, వాడికి దైవం లేదు. వీళ్ళందరూ మళ్ళీ గుళ్ళో ప్రత్యక్షం అవుతుంటారు బొట్లు పెట్టుకుని. అసలు వీళ్ళకంటే మహాభక్తులు ఇంకొకరు లేరు. దేవుడు చుట్టూత అధర్మపరులే. వాళ్ళే కదా డొనేషన్స్ ఇచ్చేది, వాళ్ళే టెంపుల్స్ కట్టిస్తూ ఉంటారు. ఏంది దానికే అదే చెప్పేది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 100 పాపాలు చేసి ఒక పుణ్యం చేస్తే అన్నీ కడిగేసినట్టు అయిపోతుంది నువ్వు అనుకుంటావు ఏమిటరా? ఏ శాస్త్రంలో చెప్పాడు అది? ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే అర్థం ఏమిటంటే క్లారిటీ ఇస్తున్నాడు పరమాత్మ. పాపం పుణ్యం రెండు నీ అకౌంటే. ఈ రెండిటితో నాకు సంబంధం లేదు. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పాపం నీ పుణ్యం నీ అకౌంటే. రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇప్పుడు ధర్మం, ఇప్పుడు నువ్వు ఆనందం అనుభవిస్తున్నావంటే నువ్వు ఒకప్పుడు చేసిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. నువ్వు ఇప్పుడు అధర్మం ఆచరిస్తున్నావు, నువ్వు ఇప్పుడు బాధగా ఉన్నావు అంటే ఏ రూపంలో అయినా, వ్యాధి రూపేణ బాధతే. ఇవాళ నాకేదో నేను ఉన్నట్టుండి హెల్త్ అప్సెట్ అయిపోయింది. ఎప్పుడో అనుభవించావు, ఎప్పుడో చేసావు ఆ కర్మ. సో అధర్మ ఫలితం, ఆ దుష్కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. అందుకని చెప్తున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడు? నో, ఎప్పుడు ఆల్వేస్ దగ్గర కూడా రానివ్వకు. ఇప్పుడు ఇది ఎవడు చూస్తాడులే, చాలామంది ఎవడికి తెలుసులే, ఎవడు చూస్తాడులే. అసలు రిమూవ్ ఆల్ దీస్ డైలాగ్స్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ. ఉన్నాడు వాడు సర్వసాక్షి, గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్. పరమాత్మ సర్వసాక్షి. నీ కనపడ్డ కనపట్టలేదు కాబట్టి లేడు అనకు. యోగమాయా సమావృత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేనెవ్వడికి కనపట్టలేదు. నేను కావాలని ఎవడైతే అనుకుంటాడో, దర్శించాలని ఎవడనుకుంటాడో వాడు తపస్సు ద్వారా మాత్రమే ఈ యోగమాయని ఛేదించి నా దగ్గరికి రాగలడు. రియలైజ్. ఒకడు అంటుంటాడు చూడండి, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను ఇంజనీర్గా నువ్వెవడరా, నువ్వు ఎంతకాలం ఉంటావురా, నువ్వు దేవుడిని నమ్మటం ఏమిట్రా, నువ్వు నమ్మటం వల్ల వాడికొచ్చే లాభం ఏమిట్రా? దేవుడికి నమ్మడం అంటే కనెక్షన్ విత్ గాడ్. వాడు మోస్ట్ పవర్ఫుల్. నేను ఎందాక చెప్పాను, నీకున్న అర్హతను బట్టి దగ్గరకు తీసుకుంటాడు వాడు. నీకు ఇప్పుడు అర్హత, ఆ మాట అన్నావంటే నీకేదో అర్హత లేదు. అది లేదనడానికి అర్థం ఏమిటంటే అసలు వాడి పట్ల నమ్మకం లేకపోవడమే నీకు అర్హత లేదని అర్థం. అది ఉంటే నమ్మటం స్టార్ట్ చేస్తావు. నమ్మటం స్టార్ట్ అయిందంటే పరిశోధన మొదలైంది, తత్వం బోధపడుతోంది, వాడిని కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నావు. యూ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అప్పుడు నువ్వు భక్తుడు అయిపోతావు. అప్పుడు నీ డిజిగ్నేషన్ మారిపోతుంది. అప్పుడు నీ డిజిగ్నేషన్ భక్తుడు. అంత మాత్రాన్ని ఏమంటారంటే అంత మాత్రాన్ని సక్సెస్ వస్తుంది, అంత మాత్రాన్ని హిట్ అయిపోతావు అని కాదు. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన ఇవన్నీ సత్కర్మలు ఉన్నాయే, రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వం నువ్వు చేసిన మంచి పనులే నిన్ను రక్షిస్తాయి. అందుకని జాగరూకతతో ఉండు. మళ్ళీ అసలు పాయింట్కి వస్తాను. అలా అఖండ సినిమాలో నా చేత 2 శ్లోకాలు పాడించాడు. ఎవరు? తమన్ గారు, అలాగే బోయపాటి శ్రీను గారు నాతో కాసేపు మాట్లాడినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చాను. ఎందుకంటే సినిమా వాతావరణం, ఆ జనాలు తిరిగే ఆ పద్ధతి, వాళ్ళు మాట్లాడుకునే భాష, ఆ జోకులు అవన్నీ, అంటే ఈ జనరేషన్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. రకరకాల మాటలు అవి. అది ఎందుకో అది మనం అక్కడ కూర్చుని మనం అవి వినలేము, దాన్ని అవాయిడ్ చేయలేము, వాళ్ళని కంట్రోల్ చేయలేము. అలా ఉంటుంది. కానీ ఇక్కడ నన్ను అంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు.
ఆ రోజు నందమూరి బాలకృష్ణ గారు కూడా రావాల్సింది, అక్కడ మిస్ అయ్యాం. ఆయన కూడా వచ్చి వినాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన పార్టీ ఆయన ప్రజాసేవకుడుగా కూడా ఆయన పనులు చేయడం కారణంగా ఆ రోజు విజయవాడలో ఏదో కార్యక్రమాలుండి ఆయన వెళ్ళారు. రాలేకపోయారు. సో, ఇది అయిపోయింది. రికార్డింగ్ అంతా అయిపోయింది. నేను మొన్న మళ్ళీ కమింగ్ టు ది పాయింట్, మొన్న స్టేజ్ మీదకి నేను రావడానికి కారణం అక్కడికి అది అయిపోయిందనుకున్నా. మళ్ళీ తమన్ ఫోన్ చేసి, "గురుగారు, బాలకృష్ణ గారు ఆహ్, దెక మేమందరం కలిసి భగవద్గీతతో ఈ కార్యక్రమం భగవద్గీతాలాపనతో మా 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైతే బాగుంటుంది అని అనుకున్నాం గురువుగారు. హ్మ్. మీరు తప్పకుండా రావాలి" అని ఖచ్చితంగా గురుభావనతో పిలవటం కారణంగా నేను అప్పటికి మళ్ళీ ఆర్కెస్ట్రా, సినిమా పాటలు, అక్కడికి వెళ్ళి నేను ఆ వెనక కూర్చోవటం, ఇవన్నీ అంటే నేను రెగ్యులర్‌గా నాకొక మార్గం అలవాటైపోయిన దీంట్లో ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు కూర్చుంటామో తెలీదు. సినిమా ఫంక్షన్స్ అన్నీ అలా ఉంటాయి. అని అనుకున్న దీంట్లో మళ్ళీ గురువుగారు, మీరు బాలకృష్ణ గారు మళ్ళీ గుర్తు చేయమన్నారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల మళ్ళీ వెళ్ళాను. హ్మ్. వెళ్ళాను. భగవద్గీత పఠనం అయిపోయింది. ఓపెనింగ్ కృష్ణ ప్రార్థన. ముందు గురు ప్రార్థన చేసి, తర్వాత భగవద్గీత శ్లోకాలు అంతా అయిపోయి నేను వెనక్కి కూర్చొని వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. నేనిప్పుడు వెళ్ళిపోవచ్చా అని కూడా అడిగాను. అంటే, "మీ ఇష్టం గురువుగారు, మన చంక అయిపోయింది. మీరు కూర్చోగలిగినంత సేపు కూర్చోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే" అన్నారు. వెళ్ళిపోదామా అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక్కసారి ఇక మిమ్మల్ని స్టేజి కిందకి పిలుస్తున్నారు అని అడిగాడు. అంటే నేను స్టేజి కిందకి వెళ్ళేసరికి ఆయన ఆయనక నేను వెళ్ళిన ప్రతిసారి నిలబడి గౌరవిస్తున్నాడండి ఆయన. హ్మ్. అది నేను మూవ్ అయిపోయాను. నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు ఆయన షూటింగ్స్‌కి కవరేజెస్‌కి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను జర్నలిస్ట్ మాత్రమే. కవరేజ్‌కి వెళ్ళినప్పుడు 'శివశంకరి', 'ఎన్టీ రామారావు' గారికి పాటలు ఇవన్నీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒక బ్యాచ్ గిరిబాబు గారు, ఆయన, చలపతిరావు గారు, ఒక బ్యాచ్ ఉండేది. పాత పాటలంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఘంటసాల గారి పాటల్లో నాదొక ఉత్తమమైన మార్గం. అలా పేరు తెచ్చుకున్నవాడిని. అవన్నీ పాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడసలు పూర్తిగా నా అడ్రస్సు మారిపోయినాయి. నేను వెళ్ళిన ప్రతిసారి ఆయన నిలబడుతున్నారు. ఆయన ఏం చేశారంటే మెట్ల దగ్గర నిలబడి ఉన్నాడండి ఆయన. నిలబడి, "గురుగారు, మనిద్దరం కలిసి స్టేజ్ మీదకి వెళ్ళాలి. మీరు నా పక్కనే ఉండాలి." మిగతా సినిమా తోటి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు వాళ్ళందరూ వెనక ఉన్నారు. ఆయన పక్కనే నన్ను చేత్తో పట్టుకొని ఆయన స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాడు. హౌ రెస్పెక్ట్ హి హాస్ గివెన్ టు మీ. అది నేను నా అవసరం లేదు. ఆయన పిలవకపోయినా ఏం నష్టం లేదు. నేను పాడేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. అక్కడ అందరికీ అభివాదం చేశాడాయన. అది 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 నేచురల్. ఆయన కోసమే వస్తారు. నా కోసం ఎందుకొస్తారు? నేను నమస్కారం చేశాను. మళ్ళీ వెళ్ళి నేను కూర్చున్నాను వెనక. మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోదామని లేచాను. అది మళ్ళీ కింద కూర్చొని గమనించాడాయన. "గురుగారిని వెళ్ళొద్దని చెప్పండి. ఆయన స్పీచ్ ఉండాలిక్కడ" అన్నాడాయన. అది నెవర్ ఎక్స్‌పెక్టెడ్. నేను మళ్ళీ నిలబడ్డా. మళ్ళీ వెళ్ళి నేను మాట్లాడా. అబౌట్ అఖండ. నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా సనాతన ధర్మం అంటే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే ఒక వ్యక్తి స్టేజ్ మీద నుంచి మాట్లాడితే కొన్ని వందల మందో, వేల మందో, లక్షల మందో మాత్రమే వింటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాక్ స్పష్టతను బట్టి, వాళ్ళ వాక్ శక్తిని బట్టి. కానీ సినిమా ద్వారా వస్తే కొన్ని కోట్ల మంది చూస్తారండి ఏకకాలంలో. కొన్ని కోట్ల మంది. అందుకని నేను డెఫినిట్‌గా దాన్ని దాన్ని చాలా చాలా బిలీవ్ చేశాను. ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు దర్శకుడు చెప్పినప్పుడు, తమన్ చెప్పినప్పుడు, అసలు ఆ సినిమాలో ఉన్న రికార్డింగ్ బిట్స్, ఆ శాస్త్రాలు గాని, వేదాలు గాని, ఆ ఉపనిషత్తులు గాని, ఆ మంత్రాలు గాని, ఆ వెనకాల స్తోత్రాలు గాని, అవన్నీ రికార్డింగ్‌లో పెట్టేశారు. హ్మ్. ఇది ఖచ్చితంగా ఇదేదో ఒక అఖండ అనేది సనాతన ధర్మాన్ని ప్రపంచానికి బలంగా తీసుకువెళ్ళబోతోంది కొన్ని క్యారెక్టర్స్‌తో పాటు. ఈ రోజుల్లో భక్తి సినిమా ఏమిటి అనుకున్నా. అనుకుంటే అది కేవలం భక్తే కాదండి అది. అది నేను ఇందాక నిన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. అది ఎంటర్‌టైన్‌మెంట్ విత్ ఎన్‌లైటన్‌మెంట్. ఆనందంతో కూడిన ఆత్మజ్ఞానం. అంత పవర్‌ఫుల్‌గా ఆయన డైలాగ్స్ గాని, అంత పైగా మనవాడు ఒక డైరెక్టరు ఆహ్, చాలా డీటెయిల్డ్‌గా తీస్తాడు. చాలా డీటెయిల్డ్‌గా వర్క్ చేస్తాడు. మీరు 'అఖండ' మొదటి సినిమాలో, మొదటి పార్ట్‌లో బాలకృష్ణ గారి ఎంట్రన్స్ చూడండి. బాలకృష్ణ గారి ఫస్ట్ షాట్.
ఇంట్రడక్షన్. ఆ పిల్లాడిని ఎత్తుకుని రక్షించండి, రక్షించండి అని గుహలోకి వెళ్ళిపోతుంది. గుహలోకి వెళ్ళిపోతే ఆ రక్తపు ఒక బొట్లు అది నాకు ఆ సీన్ ఏదో అస్పష్టంగా నేను వెంటనే చెప్పలేకపోతున్నాను. అక్కడ నెత్తురు చిమ్మితే ఆ నెత్తురు ఫస్ట్ ఆ 2, 3 బొట్లు బాలకృష్ణ గారి ఆ నుదుటి మీద పడతాయి. దాన్ని క్లోజ్ తీసాడండి. నెవర్ బిఫోర్. ఆ థియేటర్ అంతా రోరింగ్ ఎక్స్‌ప్రెషన్స్, రోరింగ్ రియాక్షన్స్. అది పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ అంటే. అక్కడున్నాడతను. అలా తీయగలడతను. అందుకని బాలకృష్ణ గారు ప్రేమించాడు అతన్ని. కాకుంటే మీరు సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోయపాటి సీనయ్య సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఒకరొస్తారు. ఆ ఒకరు ఈయనే అని చెప్పడం. ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ ఈ ఈ త్రిమూర్తులు నో, నో, అనడం ఈ ఏంటి మీరు? ఇది చెప్పాలి. అక్కడ నేను ప్రారంభించింది సంభవామి యుగే యుగే. ఏమన్నాడంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో. ఇప్పుడు జరుగుతుందది. ఆయా సమయముల యందు అంటే దేశ ప్రధాన్నే లేపేయడానికి ఎంత బలంగా ప్లాన్స్ జరుగుతున్నాయో మనకు తెలుసు. దేశాన్ని నాశనం చేయడానికి ఎంత ధైర్యంగా ఈ దేశంలోకి అడుగుపెట్టి ఒక మహానుభావుడు. ఈ ధర్మ ప్రచారకులు ఎవరైతే గురువు స్థానాల్లో, స్వామీజీల స్థానాల్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ వ్యవస్థల్ని కాపాడుకోవటంలో చూపించే శ్రద్ధలో 5% సనాతన ధర్మ బీజాల్ని భక్తులలో, తమ అనుయాయులలో, అనుచరుల్లో నాటడంలో 5% చూపించిన సనాతన ధర్మం ఇవాళ ఇంత వీక్గా ఉండేది కాదు. నేను ఇవాళ జరిగిన దానికి నేను మనస్తాపం చెందాను, నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక స్వామీజీ రోడ్డు మీదకి వచ్చేసాడు అనుకోండి, ఎన్ని కోట్ల మంది వచ్చేస్తారండి? ఈ అలజడి ఎక్కడి దాకా వెళ్తుందండి? ఇతర దేశాల దాకా. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫస్ట్ తిరగబడు. అసలు ముందు రియాక్షనే లేదు నీకు. హిందువు అని అతను ఎక్కుపెట్టి హిందువులందరినీ 26 మందిని పర్యాటకుల్ని చంపేస్తే ఏ హిందువుకి స్పష్టత లేక, ఏ హిందువు రియాక్ట్ కాకపోతే స్వామీజీలు తీసేయండి ఒక సెక్టార్. అసలు నువ్వు హిందువు అని ఫీల్ అవుతున్నావా? చెప్పుకోవడానికి బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నావు తప్ప యు ఆర్ నాట్ రియల్ ప్రాక్టీసింగ్ హిందూ. మనకి ఇక్కడ కావాల్సింది ఆచరణాత్మక హిందుత్వం, ఆచరణాత్మక సనాతన ధర్మీయులు కావాలి. ఆచరణాత్మక అంటే అర్థం ఏమిటంటే, నువ్వు మీ నాన్నంటే ఊరుకుంటున్నావా? మీ అమ్మనంటే ఊరుకుంటావా? నీ భార్యనంటే, నీ భర్తనంటే ఊరుకుంటున్నావా? నీ బిడ్డల్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? వాలిపోవటం లేదు వచ్చి. నీ ప్రాపర్టీని అంటే ఊరుకుంటున్నావా? తిరగబడ్డం లేదు. అలాంటిది నీ ధర్మాన్నంటే ఊరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? డ్రామా అన్నమాట. వదిలేయరా ఈ డ్రామాలు. ఎందుకురా హిందూ అని చెప్పుకుంటావు బయటకు వచ్చి? గుడికి వెళ్తున్నావు, దండం పెట్టుకుంటున్నావు, నెక్స్ట్ డే ఆ గుడి కూలగొడుతున్నారు, లేకపోతే విగ్రహం కూలగొడుతున్నారు. ఈ దండం పెట్టుకోవడానికి ఎవరికి రియాక్షన్స్ లేదు. వెళ్ళిన వాళ్ళు నీ ఇంటి పక్కనే గుడి. ఏ స్థితిలో ఉన్నారు? చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పిఠాపురంలో 24 విగ్రహాలను కూలగొడితే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇక్కడి నుంచి 2-3 స్వామీజీలు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారా? పిఠాపురంలో ఉన్న హిందువులందరూ జీవించి ఉన్నారా? క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇదేంటి మానసిక దౌర్బల్యత్వం కాదది, మానసిక దుర్బలత్వం కాదు. భగవద్గీత చదవడం కాదు, ఆచరణాత్మక భగవద్గీత అర్థం చేసుకుని ఆచరించినప్పుడు మాత్రం ఏమర్థమైంది భగవద్గీత అన్నాడు కృష్ణుడు. ఇంతసేపు చెప్పాను కదా, 574 శ్లోకాలు చెప్పాను నేను, ఏమర్థమైంది అని అడిగాడు. అంటే అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పావయ్యా. నువ్వు చెప్పిన భగవద్గీత అంతా నేను పొరపాటున అజ్ఞానంతో, తాత్కాలికమైన అజ్ఞానంతో నాకేం చేయాలో పాలుపోక ప్రత్యక్షంగా నా వైరిపక్షంలో ఉన్న తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, ప్రపితామహులు, ఆచార్యులు, హితైషులు, సన్నిహితులు, ఇంతమందిని చూసి వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే నేను వీళ్ళెవరిని చంపకుండా వెనక్కి వెళ్ళిపోయి భిక్షమెత్తుకుని బతకడమైనా శ్రేయస్సు అనిపించింది. ఎంత అజ్ఞానం, నా క్షత్రియ ధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతటి దుస్థితిలో ఉన్నానో నన్ను ఎంత జాగృతం చేసావు పరమాత్మ. ధర్మతత్వాన్ని బోధించి, కర్మయోగాన్ని బోధించి, భక్తితత్వాన్ని బోధించి, చివరికి జ్ఞానం అంటే ఏమిటో చెప్పి, అన్నీ కలిపి కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుందని చెప్పి,
ఎంత చైతన్యపరిచావు పరమాత్మ, నాకు అర్థమైపోయింది. నేను మారిపోయాను. నా స్వాభావిక కర్మని పునరుద్ధరించడానికి నువ్వు చేసిన హితోపదేశం నా బుర్రకెక్కేసింది పరమాత్మ. నష్టో మోహః, అజ్ఞానం నశించింది, జ్ఞానం లభించింది, డౌట్స్ అన్నీ క్లియర్, స్థితోస్మి గత సందేహః, సందేహాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్నాడు. భగవద్గీత చదివితే ఏమొస్తుందటంటే అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది, డౌట్స్ అన్నీ పోతాయి. ప్రతివాడికి కావాల్సింది ఇదే కదా. ఎవడరా దీన్ని మతం ఉంది, ఎవడరా దీన్ని ఒక వర్గానికి అంటగడుతోంది, ఎవడరా హిందూ మతం అంటే ఒక వర్గానికి, ఒక దేశానికి మాత్రమే చెందిందండి. కళ్ళు తెరవండిరా హిందువులారా, సనాతన ధర్మ బంధువులారా, ఇది సర్వశ్రేయోదాయకమైనది. అందరికీ, ఇది అందరికీ వర్తిస్తుంది కదా. లేకపోతే నేనేమంటానంటే ఇదే సందర్భంలో అసలు ఇది సర్వశ్రేయోదాయకమైంది కాకపోతే అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన సునీత విలియమ్స్ మీకేంటి ఇంత, మీరు అసలు బతుకుతారో తిరిగి వస్తారో లేదో తెలియదు కదా. మీ మానసిక స్థితి ఏమిటి, మీ ధైర్యానికి రీజన్ ఏమిటి అంటే నేను ఆకాశంలోకి భగవద్గీత తీసుకువెళ్ళాను అని చెప్పిందండి. ఆకాశంలోకి నాకు ఆ స్థైర్యాన్ని ఇచ్చింది భగవద్గీత. ఎవరు చెప్పింది? సునీత విలియమ్స్. ఒలింపిక్స్లో పథకం సాధించిన, అప్పుడు మీరే ఇంటర్వ్యూ చేసినట్టు మను బాకర్. ఆ అమ్మాయి ఏముందంటే, నాకు ఎన్నిసార్లు, ఇప్పుడు నేను ఓడిపోయానా నాకేం బాధ లేదు, ఇప్పుడు నాకు గెలిచానా గర్వం రాలేదు, ఎందుకంటే ఈ ఫలితం పరమాత్మదే, కర్మ మాత్రమే నేను స్పష్టంగా చేస్తా, జాగ్రత్తగా చేస్తా. ఎక్కడన్నా తప్పు, ఎక్కడన్నా నేను ఫెయిల్ అయిన అనుకో, నా ఎఫర్ట్ 100% లేదనమాట. నేనేదో అనుకున్నాను, అదేదో 99% ఉందనమాట. నా తపస్సు సక్రమంగా జరగలేదనమాట. ఐ ట్రై అగైన్ అనుకుంటాను తప్ప నేను ఆత్మహత్య చేసుకోను, నేను బలహీనపడను. ఇప్పుడు నేను గెలవటానికి కారణం నాకు ప్రతి క్షణం మనోధైర్యాన్ని ఇచ్చిన భగవద్గీత అంది ఆవిడ. ఆ మాట అన్నప్పుడు అందరూ వెల్కమ్ చేశారు. భగవద్గీత గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కరెక్ట్‌గా ఒక నెల, 2 నెలల క్రితం ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్‌ని గెలుచుకుంది. అక్కడ జెమీమా రోడ్రిగ్స్ అనే ఒక క్రిస్టియన్ అమ్మాయి, నేను 124 రన్స్, చాలా కీలకమైనటువంటి రన్స్ చేసినప్పుడు నా ఎదురుగా జీసస్ కనిపించారు. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే నేను ఆడగలిగాను అనేటువంటి మాట. నెక్స్ట్ మ్యాచ్‌లో తను 20 ఆర్ 25 కొట్టి ఔట్ అయిపోయింది. ఇప్పుడు నీకు జీసస్ కనిపించలేదా అనే మాట చాలా వరకు క్రిటిసిజం చేశారు. అసలు జీసస్ గురించి ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? ఆయన లేకపోతే ఈమె ఆడలేదా? భగవద్గీత గురించేమో మనం అంత గౌరవంగా, భక్తిపూర్వకంగా మనం చూసినప్పుడు, జీసస్ అనే అమ్మాయి తన నమ్మకాన్ని చెప్తే ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోయాం? ఇది చాలా మంచి క్వెషన్. అక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతోంది ఆవిడ. ఒక జీసస్. ఇప్పుడు మనం చెప్పినవన్నీ, ఇప్పుడు ఏదైతే ఉదాహరణలు చెప్పానో, ఇది కృష్ణుడి దయ వల్ల అంటలేదు. కృష్ణుడి కాన్సెప్ట్. ఆయన నన్ను అని చెప్పలేదు, నా ఐడియాలజీ ఏదైతే ఉందో, అందుకని భగవద్గీత సిద్ధాంత గ్రంథం అన్నాం. వాడెవడో చెప్పాడు, బ్లైండ్గా నేను బిలీవ్ చేస్తాను, అది జరగకపోని అనే గ్రంథం కాదు. అనే గ్రంథం అయితే అది మత గ్రంథం అవుతుంది. ఎవడి ఐడియాలజీ, నేను చాలా ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను కవిత గారు, ఎవడి ఐడియాలజీ అయితే సార్వజనీనం అవుతుందో దాని పేరు ధర్మం. ఎవడి ఐడియాలజీ అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో? యోయాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో వాడికి ఆయా దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధను ప్రసాదించుతున్నాను. నేను ప్రసాదించే ఆ స్థిరమైన శ్రద్ధతో ఆ భక్తుడు ఆయా దేవతలని ఆరాధించి వాళ్ళ ద్వారా, నేను అనుగ్రహించే శక్తితో వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహానికి పాత్రుడై తమ అభీష్టాలని నెరవేర్చుకొనుచున్నాడు ఆ భక్తుడు. ఎంత క్లారిటీ ఉందండి. నన్నే అంటలేదు, ఏ రూపంలో అయినా. అందుకనే రాముడైనా, కృష్ణుడైనా, లక్ష్మీదేవైనా, సరస్వతి అయినా, ఎవరైనా. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళందరూ కామ్య దేవతలు మాత్రమే. ఆయా కోరికల్ని తీరుస్తారు. కానీ నేను మోక్ష దేవతని. నా ముందు నిలబడితే ఏం కావాలి? మోక్షం. ఎందుకు కావాలి? అది శాశ్వతానందమయ స్థితి కాబట్టి.